ఫేజ్ 1కి ఫేజ్ 2కి ఏమన్నా మార్పులు ఉన్నాయా సార్? సో ఫేజ్ 2 ఇందిరమ్మ ఇల్లు పథకంలో మనం కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం. ఫేజ్ 1లో ఓన్లీ ఎవరైతే కొత్తగా ఇల్లు స్టార్ట్ చేస్తున్నారో, అంటే పాత ఇల్లు ఉంటే దాన్ని మొత్తం కూలగొట్టి కొత్తగా స్టార్ట్ చేయడం కావచ్చు, అట్లాంటి వాళ్ళకే అవకాశం ఉండే. కానీ మనం ఫేజ్ 1లో చూసినది ఏంటంటే కొంతమందికి మంచి గోడలు ఉన్నాయి, వాళ్ళు ఇల్లు ఆల్రెడీ ఉన్న ఇల్లు మంచి గోడలు ఉన్నాయి, ఓన్లీ రూఫ్ మాత్రం ఏదో రేకుల షెడ్డో లేకపోతే జిఐ షీటో పెంకులో ఉన్నాయి. సో వాళ్ళు ఉన్న ఇల్లుని పూర్తిగా కూలగొట్టి మళ్ళీ కట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇప్పుడు కొత్త ఒక వెసులుబాటు అనేది ఈ ఫేజ్ 2లో తీసుకొచ్చాం. ఎట్లా అంటే మీరు సపోజ్ ఏదో ఒక టౌన్లో ఉన్నారు, ఒక 4-5 సంవత్సరాల ముందే ఒక రేకులు ఇల్లు కట్టుకున్నారు 2-3 లక్షలు పెట్టి. సో మీరు మళ్ళీ మీ ఇల్లుని పూర్తిగా కూలగొట్టి ఫ్రెష్గా ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. మీ గోడ బాగుంది, ఆ గోడ మీద స్లాబ్ వేయగలుగుతారు అనేటప్పుడు ఆ రేకుల్ని తీసి ఆ స్లాబ్ మాత్రం వేస్తే మీకు 2 lakhs ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలానే మీరు ఏదో ఊర్లో ఉన్నారు, మీకు మంచి బ్రిక్ వాల్స్ ఉన్నాయి, గోడలు మంచి గోడలు ఉన్నాయి, పెంకుటిల్లు ఉంది, ఆ పెంకుల్ని తీసేసి నేను స్లాబ్ పోసుకోవాలి అని అనుకుంటారంటే డెఫినెట్లీ మీరు ముందుకెళ్ళొచ్చు. ఓన్లీ స్లాబ్ మాత్రం మీరు